నా పక్షమున నిలుచువాడవే ధైర్యము నీవే యేసయ్యా నా ధైర్యము నీవే యేసయ్యా 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా కృతజ్ఞత స్తుతులు నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులు నా చేయి విడిచిన నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులు నా చేయి విడిచిన ఏ క్షణమైనా నన్ను మరవకుండా ఏ క్షణమైనా నన్ను మరవకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే హృదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితిలో హృదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితిలో ఒడిలో చేర్చి ఓదార్చువాడ ఒడిలో చేర్చి కన్నీరు తుడిచిన కన్న తండ్రివే నా కన్నీరు తుడిచిన కన్న తండ్రివే నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే నా పక్షమున నిలుచువాడవే నా పక్షమున నిలుచువాడవే నా ధైర్యము నీవే యేసయ్యా నా ధైర్యము నీవే యేసయ్యా 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా థ్యాంక్ యూ వందనాలు మనం బైబిల్ స్టడీ చేసుకుందాం 29వ కీర్తన ప్రమోద్ గారు వచ్చి దేవుని వాక్యం చదవాలని కోరుతున్నాం కీర్తన గ్రంథంలో 29వ కీర్తన చదువుతారు అందరూ హృదయపూర్వక ఉన్నారండి. దావీదు గారు రాసినటువంటి కీర్తన గ్రంథంలో నుంచి 29వ కీర్తన చదువుకున్నాం.
దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి. ప్రభువ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమును చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజనముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములు విరుచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములు ముక్కలుగా విరుచును. దొడల వలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబనోనును షిర్యోనును గురుపోత పిల్ల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలు ప్రజ్వలింప చేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశ అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము నీళ్లను ఈన చేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అంచున్నవి. యెహోవా ప్రళయము జనము మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. వాక్యం చదివిన సోదరులకు వందనాలు. వాక్య పరిచర్య కొరకు హెచ్కేల్ గారు ప్రార్థన చేస్తారు. మీ అందరికీ వందనాలండి. దయచేసి బయట ఉన్న కూడా మరి ప్రార్థనలో ఏకీపించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా పరిశుద్ధ దగల మా తండ్రి రోజునైనా యొక్క చక్కని పాటలు పాడినైనా దేవుని భయం పరుచుకున్నాం. ఆయన పునైనా మరి వాక్యంలో చెప్పకుండా ఆయన వినగల మనసు మాకు దయచేయండి. భయభక్తులు కలిగిన ఆయన మీ యొక్క సన్నిధిలో ఉన్నామని దేవుని మాటలకు లోపడి నాయన దేవుని చిత్త ప్రకారం జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయమని మరి ముఖ్యంగా అయినా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం ఆయన మరొక దయచేసి నీ వాక్యం ద్వారా ఆయన మేము ఎక్కడైతే పడిపోతున్నామో మా ఇంట్లో ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ నాయన మరి సరి చేసుకునేటువంటి గొప్ప వాక్యాన్ని మాకు దయచేయండి ఆయన. మరి ముఖ్యంగా నాయన దయచేయాలని పరిచయం జ్ఞాపకం చేసుకోండి. అదే నాయన ఇంకా రావాల్సిన బిడ్డల్లో నాయన వాళ్ళందరూ కూడా త్వరగా రావడానికి సహాయం చేయమని మేమందరం నాయన మరి సమయాన్ని పాటించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని అన్ని విషయాల్లో నాయన మీరే మాకు తోడుండమని ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామములో అడిగేటుకుంటున్నాం మా పరమతానికి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దేవుని స్తోత్రం. వందనాలు. థ్యాంక్ యూ. మరీ ఎక్కువైంది. దేవుని స్తోత్రం. మరి మనల్ని ప్రార్థన నడిపించిన సరే దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం
నిర్ణయాలు ఎలా తీసుకోగలం? ఏమా, అందరం కూడా ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటాం కదా ప్రతిరోజు మన జీవితంలో. ప్రతి విషయంలోనూ అనేక నిర్ణయాలు తీసుకుంటామా లేదా? మరి మనం తీసుకునే నిర్ణయాలు మంచియో చెడ్డయో మనకు తెలుస్తుందా? పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలనుకో, ఏ స్కూల్లో జాయిన్ చేస్తాం? ఎక్కడైతే చదువు చెప్పరో ఆ స్కూల్లో జాయిన్ చేస్తారా? అన్నీ చూసుకుంటాం, మంచి స్కూల్లో జాయిన్ చేస్తాం. చదువుల దగ్గర మంచి నిర్ణయాలు తీసుకుంటాం. అలాగే ఫిజికల్ థింగ్స్లో మరి మంచి హాస్పిటల్కి వెళ్తామా? ఎవడైతే ఇంజక్షన్ చేస్తే జనాలు చెప్తున్నారని వెళ్తారా హాస్పిటల్కి? సో మన భౌతికమైన విషయాల్లో మంచి నిర్ణయాలే తీసుకుంటాం. కొన్నిసార్లు మనం అనుకున్నదే మంచి నిర్ణయం కాకపోవచ్చు. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవడం ఎలాగా అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు పరిశీలన చేద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. ఏమా, మనకు అనిపించిద్దంట ఒకటిగా ప్రతి మనిషి తాను వెళ్ళేది రైట్ వే అని అనుకుంటాడని. అనుకోకపోతే ఆ పని చేస్తాడా? అమ్మా, చేస్తారా? ఎవరు కూడా ఏ పని చేస్తున్నామో అది వాళ్ళు మంచిది అనుకొని, కరెక్ట్ అనుకొని, సరైనది అనుకొని చేస్తారు. అవునా? కానీ అది చివరికి ఎటు నడిపించిద్దంట? మరణానికి దారితీస్తుందంట. కాబట్టి కొన్నిసార్లు మనకి సరైనదిగా అవ్వడవచ్చు, బట్ దేవుని దృష్టిలో అది రాంగ్ అయి ఉంటుంది అన్నమాట. సో రైట్ డెసిషన్స్ ఎలా తీసుకోగలమో, ఎలా తీసుకోవాలి, ఎలా మరి దేవునికి ఇష్టముగా జీవించాలనే విషయాన్ని చూడాలి. 15వ వచనం కూడా చూడండి. అక్కడే జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకైన వాడు తన నడకలను బాగుగా కనిపెట్టును. అదండి, మనం ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు వివేకంతో ఆలోచించాలి. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడంటే అందరు ఎవరు ఏం చెప్తే అది నమ్ముతారంట. వివేకి అయిన వాడు ఏం చేస్తాడంటే తన వాట్ ఐఎమ్ డూయింగ్ అనే విషయాల్లో తప్ప రైట్ అని ఆలోచిస్తాడు. వాడు 6గురిని చంపాడంటే ఒకే రాత్రి. భార్యని, పిల్లల్ని, ఇంకో పిల్ల ఎవరో కేసు పెడితే వాళ్ళని, వాళ్ళ అమ్మమ్మని అడ్డం వచ్చిన అలా నరికేశాడు ఒకరోజే. ఆడిని పట్టుకుంటే 2 లక్షలు ఇస్తానని గవర్నమెంట్ చెప్పింది తెలంగాణలో. వాడు ఏమనిపించింది దానికి? ఆ టైంలో వాడికి పగ తీర్చుకోవడం, అమాయకులను వాళ్ళని చంపడం, ఆడు కరెక్టే అనుకున్నాడు కాబట్టే కదా చంపింది. కానీ అది ఏమైంది చివరికి? వివేకి ఆడు బుద్ధి తక్కువడా బుద్ధి గల్లోడా? ఏమా, బుద్ధి తక్కువడు, వివేకం లేనుడు, అజ్ఞాని, మృగం. ఓ మాటలో చెప్పాలంటే ఆడొక మృగం అన్నమాట. మరి కాబట్టి మనం ఏ డెసిషన్ తీసుకున్నా ఎవడిగాడికి డెసిషన్ కరెక్ట్ అనిపిస్తుంది. తాగుబోతుడికి తాగుడు కరెక్ట్ అనిపించింది, డ్రగ్స్ ఆడేవాడికి, గంజాయి తాగేవాడికి అవి రాంగ్ అనిపించదు అంటే. రాంగ్ అనిపిస్తే ఆ పని చేయంగా. వ్యభిచారం చేసేవాడికి అది రాంగ్ అనిపించదు. లేకపోతే అబద్ధాలు ఆడేవాడికి, మోసం చేసేవాడికి, దొంగతనం చేసేవాడికి, జనాలను మోసం చేసే వాళ్ళకి అది వాడు కరెక్టే అనిపిస్తుంది అని. సో ఒకరి ఎదుట సరైనదిగా కనపడే మార్గం ఉండదు, బట్ ఇట్ లీడ్స్ టు డెత్ అని ఉంటుంది. మరణానికి, అది నాశనానికి దారితీస్తుంది. కాబట్టి మనం డెసిషన్స్ ఎప్పుడు కూడా మన యొక్క సొంత తెలివితేటల మీద ఆవేశం కొద్దో లేకపోతే లోక సంబంధమైన వాళ్ళలాగా డెసిషన్స్ తీసుకుంటే రాంగ్ వేలో అవుతుంది. అదే ఇంకొక వచనం కూడా చూడండి, సామెతలోని 22వ అధ్యాయము 3వ వచనం.
బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. అదే మనము జ్ఞానం లేని వాళ్ళమైతే యోచించకుండా వెళ్ళిపోయి ఆపదల్లో పడతామంటాడు. అందుకని ఏదైనా ఒక పని చేసే ముందు, ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు మనం లొంగిపోకూడదండి. దేనికై దాన్ని పెడితే దానికి లొంగిపోకూడదు. అది కరెక్టా కాదా అనేటటువంటిది చూసుకొని మనం డెసిషన్ తీసుకోవాలన్నమాట. అలాగే సామెతల్లోనే 9:10 నుంచి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. చూసారమ్మా? సో జ్ఞానం కలిగిన వారు, జ్ఞానం కలిగిన డెసిషన్స్ తీసుకున్న వారు అవి వాటి వల్ల ప్రయోజనం పొందుతారండి. జ్ఞానం లేదనుకోండి, అజ్ఞానంతో మనం దెబ్బతినే అవకాశము ఉంటుందన్నమాట. అలాగే సామెతల గ్రంథంలోనే 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగిన ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించినది. దేవుని గురించిన జ్ఞానం లభించాలంటే మనం వెండి బంగారాలు సంపాదించుకోవడానికి చూడకూడదు, దేవుడి జ్ఞానం సంపాదించుకోవడానికి చూడాలి. అప్పుడు మనం పరలోకంలో నిత్య జీవానికి మరి పనికొస్తుంది అన్నమాట. మన జ్ఞానంతో మంచి నిర్ణయాలు చేయాలండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 27 చూడండి. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండున, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు అమలకుండునా. చూసారమ్మా? మనం ఒడిలో అగ్ని వేసుకుంటే అది కాలిద్దా లేదా? అలాగే పాపం కూడా అలాంటిదే. పాపం జోలికి వెళ్లకుండా ఉంటే మనం నాశనం అవ్వకుండా ఉంటాం. ఒడిలో అగ్ని వేసుకొని కాలకుండా ఉండాలనుకున్నా అంటే కాలకుండా ఉంటుందమ్మా. అలాగే నిప్పురా ఉంటుంది, దానికి చూసి తెలిసింది కాలేసినా తెలియక కాలేసినా కాలిద్దా లేదా? సో మనం కూడా జ్ఞానంతో అడుగేయాలని దాని అర్థం అండి. అలాగే ఎఫెసీ 4:26 చూడండి. మనం జ్ఞానంతో మంచి నిర్ణయాలు చేయడం ఎలాగా అనేటువంటిది ఈరోజు మనం ధ్యానిస్తున్నామండి. కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అది మనం ఏం చేయకూడదండి? పాపం చేయకూడదు. పాపం చేయకుండా ఉండడానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. తప్పించుకొని పారిపోవాలి. అలాగే 1 కొరింథీ 15:33 ఏం చెప్తుందండి? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పేస్తుందండి. ఒకవేళ ఉన్న మంచోడు ఉన్నాడు అనుకో, ఆడి ఫ్రెండ్ చెడుడు అయితే వీడికి కూడా అంటుకుంటాయి ఆ బుద్ధులే, ఖచ్చితంగా చెడిపోతాం అన్నమాట. కాబట్టి చెడగొట్టే వాళ్ళ సావాసం చేస్తే చెడగొట్టే నిర్ణయాలు తీసుకుంటాం, చెడిపోతాం. జీవితం ఏమైపోద్దండి? రాంగ్ డెసిషన్ వల్ల జీవితం అంతా బాధపడాల్సి వస్తుంది. అవునా కదమ్మా? ఒకసారి మనం రాంగ్ డెసిషన్ తీసుకుంటే లైఫ్ లాంగ్ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మనం అనుభవించక తప్పదు. అలాగే ఇర్మియా గ్రంథం 4:22 చూడండి. 630 పేజీ 4:20 4:22. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. చెడు చేయటం వారికి తెలియను కానీ మేలు చేయటకు వారికి బుద్ధి చాలదు. అదండి, మనం తప్పులు చేస్తానికే
మానవుడు తప్పులు చేస్తాడంటాడు, తెలివి లేదు. ఇప్పుడు ఆదామ వాళ్ళకి దేవుడు అన్నీ ఇచ్చాడు. వాళ్ళు ఏమనుకోవాలి, నన్ను సృష్టించిన దేవుడు, నాకు ఇన్ని ఇచ్చిన దేవుడు, ఆ మంచి చెడ్డలు తెలివిచ్చే పండుగ ఎందుకు తినొద్దాని ఉంటాడు ఆయన చెప్పాడంటే దానికి ఏదో కారణం ఉంటుంది. వద్దనుకోని ఉండాలా వద్దా? అవివేకులు కాబట్టి ఏం చేశారు, ఆదామవలో సాతాను మాటలు నమ్మారు. ఇప్పుడు లోకం కూడా మనం అలాగే మోసం చేస్తాను, అర్థమవుతుందండి. కాబట్టి మనం అందుకే చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడమ్మా? 22 వచ్చిన మళ్ళీ చదవండి అయ్యా. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివే లేదు. కీడు చేయుటకు వారికి తెలియను కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. దేవుడు తన బిడ్డలను బట్టి కొట్టుకున్నాడు, నెత్తి నోరు కొట్టుకొని బాధపడుతున్నాడు. మనం కూడా ఆయన పిల్లలమేగా, మనకు కూడా ఏమి లేదంట, తెలివి లేదంట. తెలివి లేదే కనుకే కొన్నిసార్లు రాంగ్ స్టెప్లకే వెళ్తూ ఉంటాం. కొంతమంది లోక సంబంధమైన మనసు వాళ్ళు రాంగ్ నిర్ణయాలు చేసుకుంటారు. ఒక ఉదాహరణ యేసుప్రభువు వారు చెప్పారు. లోకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలము కాదు. 27 దాకా చదవన్నాయా. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతులని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుంది అనుకునేను. అయితే దేవుడు, వెరివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు, నీవు సిద్ధపరిచినవి ఎవరివ్వరునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునని ఉండని చెప్పాను. బాగా ధనం ఉందండి, ధనవంతుడే. మరి దేవుని దృష్టిలో ఏమయ్యాడు? వీడు వెర్రివాడు అయ్యాడు. తనకున్న ఆస్తిని తిను, తాగు, సుఖించి అంటున్నాడు. కానీ ఆయన ఏం తెలుసుకోలేకపోయాడు? దేవుణ్ణి తెలుసుకోలేకపోయాడు. దేవుని యొక్క కార్యాల విషయంలో మరి ఇన్వాల్వ్ కాకుండా తన ధనం మీద ఆధారపడి, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు అన్నాడు. చివరికి మరి ఏమైంది? అనుభవించడానికి ఉన్నించాడా దేవుడు? వెర్రివాడా, నీ ప్రాణాన్ని ఈ రాత్రే వచ్చేరా బాబు అని అన్నాడు. కాబట్టి అమ్మ, లోక సంబంధమైన జ్ఞానం ధనం సంపాదించడం, అనుభవించడం మీదే ఉంటుంది. అది ఇక్కడ వరకే ఉపయోగం. కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉన్నోళ్ళే అంతకు మించి పరలోకానికి వెళ్ళే విధానంలో ఆలోచిస్తారండి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకే యాకోబు పత్రిక 3వ అధ్యాయము చూడండి. యాకోబు పత్రిక 3:13 చదవండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరచగలను. అయితే మీ హృదయములలో సంపన్నులను కానీ మత్సరమును, వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చుచున్నది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది అయి ఉన్నది. ఎలాగనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది,
కనికరములతోనూ మంచి బలములతోనూ నిండిపోయినది. పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయ వారికి సమాధానం మందు పెట్టబడను. అదండి. ఏ జ్ఞానం? లోక జ్ఞానం ఉంది అయ్యా, పైనుండి వచ్చే జ్ఞానం ఉంది. అందుకే అన్నాడు, ఫస్ట్ క్వశ్చన్ వేస్తున్నాడు, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడో వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చేది కాక అయ్యా వేడిగా ఉండగా స్తోత్రాలు, దాని వందనాలు. ఇదే సామెతల గ్రంథం 14:12 పోతా ఉంది. సరే చెప్పారు కదా అయ్యారు అది. సరే 22:3 అది బుద్ధిమంతుడు అపాయం వచ్చిన చూసి దాగును. బుద్ధికి ఇప్పుడు అయిగా చెప్పారు మనకు, మెలకుగా ఉండాలి, తెలివిగా ఉండాలి, బుద్ధి కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. మెలకుగా, తెలివికి, బుద్ధి, జ్ఞానం. మెలకు కలిగి ఉంటేనే ఉంటాం. మనం పాము ఒకటి వచ్చిందనుకోండి, పాము పిల్లలు వచ్చిందనుకోండి ఇక్కడికి, వరడాలు ఏం చేస్తాం మనం? పరిగెత్తాడు. జ్ఞానం కలిగి ఏం చేస్తాడు? కాళ్ళ కోసం తిట్టాడు. ఎందుకని? అది విసప్పుడు కాబట్టి దాన్ని కొట్టాలి, చంపాలి. ఇప్పుడు మన అందరికీ విసప్పుడు ఉందని బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? పరిగెత్తాడా? పాలించిన పరిగెత్తమా? పరిగెత్తకుండా ఏం చేద్దాం? బుద్ధిమంతుడు చదువు వస్తాడు. బుద్ధిమంతుడు అపాయం వచ్చినట్టు చూసి దాగును. బుద్ధిమంతుడు అపాయం వచ్చినప్పుడు దాగును. జ్ఞానము లేని వాడు యోచింపగా ఆపదలో పడతాడు. అది జ్ఞానం లేనివాడు ఇవే చెప్పక ఆపదలో పడతాడు. జ్ఞానం గలవాడు మెలుపుగా తప్పించుకుంటాడు. జ్ఞానం లేనివాడు అపాయంలో ఇరుక్కుపోతాడు. మనం జ్ఞానవంతులుగా ఉండాలా? మనం చూడగలవారుగా ఉండాలా? జ్ఞానం కలిగిన వారిగానే మనం ఉండాలి. అపవాది ఆనాడు అవనాదాలని ఏం చేసిందండి? మోసగించలేదా? మరి అపాయం వచ్చిందని అవాదం తప్పించుకున్నారా? తప్పించుకోలేకపోయారు. అది ఏం చేసింది? అపాయంలో పడేసింది. అపాయంలో పడేయటం వల్ల పాపం అనేది మనందరం చుట్టుకొని ఈ రీతిగా మనల్ని ఇబ్బంది పడటానికి కారణం అండి. అపాయం వచ్చేప్పుడు ఉపాయం మాత్రం తప్పించుకుంటాడు, ఉపాయం లేనివాడు ఇరుకులో పడతాడు. సరే, మొన్న ఒక సంఘటన జరిగింది. మా కాలేజీలో ఒక తిక్కవాడు కూడా ఉన్నాడు. వాడు ఇద్దరు దొంగలు బట్టి ఆకింపులు వెళ్ళాడంట. ఆడ దొంగతనం చేస్తాకి వెళ్ళారంట. అక్కడ ట్రాన్స్ఫార్మర్లో ఓయిల్ తీసుకుంటాకి వెళ్ళారంట. ఈయన బయట పెట్టి
వాళ్ళు వెళ్ళారు లోపల. అరే ఎవరు వస్తాడో చూడుతుండే నువ్వు, మేము వెళ్ళి ఆ పని చూసుకుపోతామని వెళ్ళాడు. ఈ తిక్కలోడు బయట ఉన్నాడు. వాళ్ళు ఎవరు వచ్చారని అప్పుడు తెలిసిపోయి వాళ్ళు దూకి పారిపోయాడు. ఈ తిక్కలోడు ఇరుక్కుపోయాడు. ఆ పారిపోతే కూడా తప్పించుకున్నాడా? తప్పించుకున్నాడు. పోలీసులు మనకు పట్టుకున్నారు అక్కడ ఆగ్నిపూర్లో. అక్కడ 12:30 ఆ టైంలో నాకు ఫోన్ చేశారు హెడ్ కానిస్టేబుల్ గారు. ఆడు చెప్పాట ఎక్కడ ఉన్నాడు మాకు ఎన్టీఆర్ కాలనీ అని చెప్పాట. సరే ఎన్టీఆర్ కాలనీ అయితే మాకు తెలిసాను, ఫోన్ చేద్దాం, అసలు నువ్వు అక్కడ అడుగు కాదు మాకు తెలియాలి అని నాకు హెడ్ కానిస్టేబుల్ గారు ఫోన్ చేశారు. సరే ఇలా ఇదే సంగతి, ఒక కుర్రాడు వచ్చాడు, వాడు తిక్కగా మాట్లాడుతున్నాడు, ఇదే సంగతి అండి అన్నాడు. ఆ పేరేంటి అడుగు సార్ అన్న, పలానా పేరు చెప్పి వాడు మావాడేనండి. అయితే అడుగు దొంగమతి కాదు అని అన్నా. అప్పుడు ఆయన అన్నాడు, ఇది దొంగ కాదు, నాకు వచ్చింది కాదు, ఇది తిక్కలోడు కాదు, దొంగడు కాదు, కానీ దొంగలోకి వచ్చాడు, ఇటు ఇరుక్కుపోయాడు. ఉపాయం చేత తప్పించుకుంటే ఆయన తెలియగలడు. దొంగతనం చేసేవాడు తెలియగలడా, తెలివి తక్కువడా? తెలియగలవాడు అయితే దొంగతనం చేస్తాడా? తెలివి తక్కువ దొంగతనం చేయడు కదా. తెలివి తక్కువ ఎవరాడు? తెలియగలవాడు వెళ్ళి ఇరుక్కుపోయాడు. అప్పుడు ఈ ఫోన్ చేసినప్పుడు సరేనండి మనం పంపిస్తానండి అన్నారు. ఆయన పంపించేశారు. అట్లాగే అపాయం వచ్చినప్పుడు మనం ఉపాయంగా తప్పించుకోవాలండి. ఉపాయం ఎలా వస్తుంది మనకు? అపాయం వచ్చినప్పుడు అంటే ఈ జ్ఞానం కలిగే మాటలు మనం వినాలి. విన్నప్పుడు మనం అపాయం వచ్చినప్పుడు తప్పించుకోగలిగే జ్ఞానాన్ని మనకు దేవుడు ఇస్తాడు. బుద్ధి జ్ఞానం సర్వసంపత్తి అని దేనిలో ఉన్నాయి ఎంత? దేవుని అంటే గుర్తులే ఉంది. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు. ఈ బుద్ధిని జ్ఞానము సర్వసంపద అడిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరికి తెలుసు కదా? ఎవరండి ఆయన? సొలొమోను రాజు. రాజు చేశాడు దేవుడు. నీకేం కావాలని అడిగాడు దేవుడు ఆయన్ని. అప్పుడు ఆయన అన్నాడు, నాయన ఒక రాష్ట్రాన్ని ఇవ్వండి, ఒక ప్రాంతాన్ని ఇవ్వండి, ఎన్ని బంగారు ఇవ్వాలని అడగల. ఏం అడిగాడు ఆయన? ఈ ప్రజల్ని వెళ్ళటానికి నాకు తగిన జ్ఞానాన్ని నాకు దయచేతండి అని అడిగాడు. ఆ వ్యక్తి మంచివాడని కాదా? మంచివాడు. మంచివాడు ఆయన ఏం చేశాడంటే, ఆయన ఈరోజు ఎన్ని బంగారాలు వజ్రాలు వైద్యురాలు అడుగుతాం అనుకున్నా, కానీ జ్ఞానాన్ని అడిగావు కాబట్టి జ్ఞానంతో పాటు సర్వసంపదలను దేవుడు ఇచ్చాడు. ఆయన ఇచ్చాడే లేదా? ఇచ్చాడు. ఇచ్చాక ఎక్కడికి వెళ్ళినా కానీ రాజులకి తెలియని ఒక విషయాలు ఈ రాజుగారి గురించి చెప్పేస్తున్నాడు. రాజులకి కొన్ని విషయాలు తెలియక ఉన్నప్పుడు ఈ రాజులు పిలిపిస్తున్నారు. ఎవరిని? సొలొమోను రాజుని. ఏం చేస్తున్నా అక్కడికి వెళ్ళి ఆ మర్మాన్ని చెప్పేస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన ఇంత జ్ఞానం కలిగి వాడని ఆ రాజుకున్న కూతురు ఇచ్చి ఈయన పెళ్లి చేసి ఆ ఆస్తిలో ఉన్న వాడు సగం మాట ఆయనకి ఇచ్చేస్తున్నారు. అట్ట 700 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఎంతమంది అమ్మా? 700 మందిని పెళ్లి చేసుకున్నాడు. 300 మందిని ఉపపత్తులు ఉన్నారు. ఎంతమంది అయ్యాడు ఆయన అప్పుడు? 1000 మంది భార్య. 1000 మంది భార్యలు అవసరం. జ్ఞానం ఎక్కిపోయింది, తెలివి ఎక్కిపోయింది, బుద్ధి ఎక్కడికి వెళ్ళిందండి? ఏంటి జ్ఞానం? ఎక్కడుందో తెలియదు. అంతటి మనం కూడా సొలొమోను మహారాజు, జ్ఞానవంతుడు, జ్ఞాను. ఆయన రాసినే కదా ఈ సొలొమోను జ్ఞానం, ఈ సామెతలు. మరి అలాంటి వాడే ఏమయ్యాడు? పక్కబాలు పడిపోయాడు. పక్కబాలు పడ్డాడా లేదా? బాలు ఏం చేశాడు తెలుసా? కొంతమంది హిందువులు వచ్చారు వాళ్ళు నిధులు చేరుకున్నారు. వాళ్ళు మరి హిందువులకు మహారాజు ఉన్నారు కదా, అక్కడ వాళ్ళకి తెలియ విషయాలు చెప్పినప్పుడు పెళ్లి చేసినప్పుడు మరి వాళ్ళు ఏం చేశారంటే, ఈయన యేసుప్రభువు వారంటే దేవుడు యెహోవా దేవుడు అంటే ఇష్టం కాబట్టి గుళ్ళు కట్టించాడు. ఆ భార్యలు ఏం చేశాడు? మరి నీకు యెహోవా దేవుడు నీకు ఇష్టం కాబట్టి మా హిందూ దేవతలు మాకు ఉండాలి, కొంతమంది వాళ్ళు కూడా గుళ్ళు కట్టాలని ఈ భార్యలు పట్లు పెట్టారు. అప్పుడు ఏం చేశాడు ఆయన? వాళ్ళకు కూడా గుళ్ళు కట్టించాడు. లాస్ట్కి విగ్రహార్థకుడు అయిపోయాడు. ఏమైపోయిందండి జ్ఞానం? అంటే జ్ఞానం మట్టికి విరుతమైంది.
అడగాలో మనకు తెలియదు కొన్ని విషయాలు. ఏది నిన్ను కోరాలో వెరుగుదు నా వెరితనము. ఏది నిన్ను కోరాలో వెరుగదు నా వెరితనం. ఏది నాకు కావాలో ఇచ్చు నీ జ్ఞానం. ఏది మనం అడగాలో మనకు మట్టి తెలియదు. ఏమంటే ఏది మనకు కావాలో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అదే అన్న పాటలో ఏది నిన్ను కోరాలో వెరుగదు నా వెరితనము. ఏది నాకు కావాలో ఇచ్చు నీ జ్ఞానం. ఎప్పుడు ఏ టైంకి ఏది కావాలో ఆయనకి తెలుసు ఆ జ్ఞానం. వెరితనంగా ఉంటే మనం ఎరువాళ్ళమా మనం తెలియగల వాళ్ళం? చెప్పండి. ఇప్పుడు తెలియగల వాళ్ళు ఎవరు లేరు. మనం ఎరివాళ్ళమే. ఎరివాళ్ళమైనప్పుడు మనము ఆయన అడగాలంటే ఏది అడగాలనేది మనం తెలుసుకోవాలి. అడిగిందల్లా దేవుడు ఇస్తాడని మనం ఊహించకూడదండి. నాయన ఏది నాకు కావాలో, ఏది నాకు అవసరమో అది నాకు దయచేయండి అని మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మనకు ఇస్తాడు. సొలొమోను అడిగాడు కదా, జ్ఞానం అడిగాడు. ఆయన ఒక్క జ్ఞానాన్ని అడిగినప్పుడు జ్ఞానంతో పాటు సర్వ సంపదని చేశాడు. కానీ ఆ జ్ఞానాన్ని ఏం చేశాడు? ఆయన ఏం నిలబెట్టుకున్నాడు అంటే నిలబెట్టుకోలేకపోయాడు. తన బుద్ధిని మార్చుకుంటానికి కూడా ఆయనకు అవకాశం లేదండి. ఒప్పుకోలేకపోయాడు. తన తప్పితములను ఒప్పుకోలేకపోయాడు. అతిక్రమలను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏమవుతాడు? వద్దెత్తాడు. అతిక్రమను దాచుకునేవాడు వద్దలేడు. అలాగే ఇంకా చదువుకున్నాం మనం. అదే సామెతల గ్రంథం 9:10 కూడా చదివారు అయ్యారు. 2:4 కూడా చదువుతున్నాం అండి. 2:4 కూడా చదివారు అనుకుంటా. 6 కూడా చదివారు. అలాగే ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేదండి. సమస్తం ఆయనకి సాధ్యమే. ఆయన అడిగేటప్పుడు కూడా మనం ఎలా అడగాలంటే దేవుడి చిత్తాన్ని మనం ఎరిగి గ్రహించాలి. ఎరగాలి, గ్రహించాలి. ఎరగటం వేరు, గ్రహించేది గ్రహించాలి. ఎవరితోనైనా మాట్లాడాలంటే మనం ఆచి చూసి మాట్లాడతాం. ఎందుకంటే ఏం మాట్లాడితే ఏమైనా జరిగితేమో, ఏమైనా అనుకుంటారేమో. ఒక పెద్ద అధికారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనం ఎదురు మాట్లాడగలమా? ఏమా ఎంతో భయంతో, భక్తితో ఏమన్నా గొప్పగా నోటు జారుతామేమో అనేది మనం ఆచి చూసి మాట్లాడతాం. అలాగే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మరి అంతకంటే ఇప్పుడు ఈ లోక అధికారుల దగ్గరికి వెళ్తేనే మనం ఎంతో భయంతో మాట్లాడతాం, ఎంతో భయంతో ఉంటాం. మరి భూలోకానికి పరలోకానికి అధికారం ఉంది. ఆయన భూలోకం అందును పరలోకం అందు ఆయనకి సర్వాధికారం ఉన్నది. మరి ఆయనకి మనం ఎంత విధేయత కలిగి భయం కలిగి ఉండాలంటే చాలా భయభక్తి కలిగి మనం ఉండాలని దేవుని జ్ఞానం మనకు చెబుతుంది. జ్ఞానం గలవాడంట విని దాన్ని అభివృద్ధి చేసుకుంటాడంట. మూర్ఖుడు దాన్ని గ్రహించలేడంట. మూర్ఖుడు గ్రహిస్తాడండి? మూర్ఖుడు గ్రహించలేడు. జ్ఞానం గలవాడు విద్యను విని అభివృద్ధి చేసుకుంటాడు. జ్ఞానం లేనివాడు మూర్ఖంగా మాట్లాడి ఊరిలో పడి ఏదేదో మాటలు చేత ఖర్చులు తెచ్చిపెట్టుకుంటాడు. అలాగే మనం ఏం కలిగి ఉండాలంటే జ్ఞానం కలిగి మనం ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుందండి. జ్ఞానం కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో, బుద్ధి కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం జ్ఞానము, బుద్ధి, సర్వ సంపదలు మనం జ్ఞానం వల్ల మనకు ఇస్తాడు దేవుడు. అదే అయితే ఎల్లప్పుడు మనం ప్రభునందు ఆనందించాలి, పెద్ద ప్రార్థన చేయాలి. పిలిపి పత్రిక కూడా చూద్దామండి. మనం చూడండి ఒకసారి. పిలిపి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. ఎల్లప్పుడూ మనం ప్రభునందు ఆనందించాలి. మళ్ళా చెప్తాను, ఆనందించండి. ఎల్లప్పుడూ మనం ఎవరినైనా ఆనందించాలండి, ప్రభునందు ఆనందించాలి. ఆస్తిపాస్తులు ఉందని మనం ఆనందిస్తే
ఆశలు ఎన్నాళ్ళు ఉంటాయంటే ఉండవు. అందం ఉందని మనం ఆనందిస్తే అందం ఉంటుందంటే ఉండదు. నేను యూట్యూబ్లో చూసాను, నేను సినిమా హీరోయిన్ చాలా అందగాడు ఆమె. లాస్ట్ చివరి శనివార స్థితిలోకి వచ్చేప్పటికి ఎట్లా ఉందంటే ఒక శవంలాగా తయారై ఉంది. ఎలా ఉంటుంది శవం ఎలా ఉంటుంది, చచ్చిన శవం ఎలా ఉంటుందంటే చచ్చిపోయిన శవం చూస్తే అలా ఉండిపోయింది. మరి ఎంతమంది ఎంతో పోయింది? అదే అన్నాడు ప్రభు, అందము మోసకరము సౌందర్యము వ్యర్థం. దేవుని యందు భయభక్తుల గల స్త్రీ కొనియాడబడుతున్నాను. దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది. ఇవాళ అందమ్మ కొరకు మనం ఎన్నెన్నో ముఖానికి ఎన్నెన్నో రాస్తూ ఉంటారు. సరే మంచిది, రాసుకునే వాళ్ళు మంచిది, వద్దట రాసుకుంటారు. కానీ అందం ఉండదు అంటే అది ఉండదు. స్త్రీకి ఏం కావాలి? గుణం. ఏం కావాలండి? గుణం కావాలి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యముల కంటే, ముత్యం ఎంత విలువైందండి? బంగారం కంటే వెండి కంటే కూడా విలువైంది. అట్టిది ముత్యముల కంటే విలువైనది. దేవుని యెహోవా యందు భయభక్తులు కలిసి కొనియాడబడుతుంది. అంటే అందరిలో కొనియాడబడుతుంది. చూసేవారు ఎంతో భక్తి బుర్లారు, చూసే ఎంతో భక్తి పరుడు. మన పెద్దయ్య గారి గురించి మనం చెప్పుకోవాలనుకుంటే మనం ఏం చెప్పుకుంటాడు? మనం మంచివాడు కాదని చెప్పుకోలేము. ఎందుకని ఆయన ఎంతో నీతిగా ఉంటాడు, ఆయన ఎంతో యథార్థంగా ఉంటాడు, ఆయన ఎంతో భక్తిగా ఉంటాడు. ఆయనకి మొహమాట ఉండదు. ఎవరినైనా సరే మొక్క మీద ఎవరైనా తప్పు చేస్తే ఆయన చూస్తే మటుకి ఊరుకోడు. ఇలా ఆయన చెప్తున్నాడంటే ఎవరైనా పక్క చూశారనుకో, ఎప్పుడు అమ్మా ఏంటి ఏం చేస్తున్నావు గట్టి పెద్దని ఆయన బాగుపడతాక కాదు మళ్ళా బాగు చేస్తాక. భర్తం ఆడితేనే ఆ కుమారుడికి ఏమొస్తామా? జ్ఞానం వస్తుంది. భర్తం వాడని కుమారుడు ఎవరి తండ్రికి విరోధి. భర్తం వాడితేనే మనకు స్నేహితులు అవుతాడు. భర్త ఎప్పుడైతే మన కొడుకులే మన పిల్లవాళ్ళని మనం వాడికి మన సులువుగా ఉన్నామనుకోండి. మా ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్ల ఒకటి ఉందండి. ఆ 2 కుక్క పిల్లలు పైకి వచ్చేస్తాయి ఎక్కి. నేను వచ్చినప్పుడు నన్ను చూసి కదా దిగుతాయి. దానిలో ఒకటి దిగంటే దిగదు, గుర్రం అంటుంది నన్ను చూసి. ఎందుకంటే నాకు నేను దిగుతా, ఎందుకు దిగుతాడు దిగో అంతే, గుర్రం అంటుంది. అప్పుడు నేను ఒక కర్రపళ్ళు తీసుకున్నాను అనుకోండి, జమ్మ దిగిపోతుంది. ఎందుకని వచ్చింది దానికి ఆ భయం? ఆ బెత్తలు చూసింది కాబట్టి ఆ బెత్త వాడితే నన్ను కొడతాడు అని భయపడతాను. అలాగే పిల్లలు కూడా మనం బెత్త వాడాలండి. అలాగే మీకు కూడా బెత్త వాడాలి. ఎవరి ద్వారా? ఏడు వాడుతున్న ద్వారా. పిల్లలకి మనం బెత్త వాడతామో మనకు కూడా బెత్త వాడాలి. ఎలా? వాక్యం ద్వారా. వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును అను ఖండించము, గట్టించము, బుద్ధి చెప్పము, నీతి యందు శిక్ష చేయాలి. వేయలేదు నీతి యందు శిక్ష చేయాలి. మొన్న మా అనితాకి స్కూల్లో మరి ఇప్పుడు 10th క్లాస్ అంట, నేను వెళ్ళాను. తెచ్చారు పేరెంట్స్ అంతా వచ్చారండి, నేను కూడా వెళ్ళాను. సరే మా అనిత రాసిన 5 చూపెట్టారు. 35కి 25, 28 అలా వచ్చినాయి. మంచిది. మీరు ఒక్క సబ్జెక్టులో మటుకి 35కి 6 వచ్చినాయి. అన్నిట్లో 35కి 25, 27, 28 వచ్చినాయి. బాగా వచ్చినాయి. ఒక్క సబ్జెక్ట్ అయితే ఆ పిల్లకి అర్థం కాలేదండి. పాము 6 వచ్చినాయండి. సరే ఆ టీచర్ గారు నన్ను పిలిచి కూర్చోబెట్టి, సార్ మీ అమ్మాయి బాగా చెప్తుంది కానీ ఈ ఒక్క సబ్జెక్ట్లో కొంచెం తక్కువ వచ్చి మీరు ఇంటి దగ్గర కొంచెం స్టడీ చేయించండి అనిట. సరే మెట్ల కిందకు వచ్చిన బట్టి ఏడు చేసింది. ఎందుకని? మా తాత ఏమని అంటాడు, ఆ ఒక సబ్జెక్ట్ నీకు తక్కువ రాశాను అని ఏడ్చేసింది. సరే సరే ఏం కాదమ్మా, ఈసారి గట్టిగా దాన్ని బట్టి సత్యం కాదని. ఎందుకనంటే ఆ భయం ఉండకపోతే చదువు రాదండి.
పక్కన ఇంకో పిల్ల తల్లిదండ్రులు వచ్చారు, మొత్తం సపరేట్లు పోయి తప్పిందంట. క్లాస్ తీసుకుంటారు అక్కడ పక్కనకి నుంచోబెట్టి. ఆ పిల్ల ఏడ్చేస్తుంది. ఏమిటంటే అన్నీ తప్పిందండి, ఇన్ని డబ్బులు పెట్టి పిల్ల చదివిస్తున్నామని వాళ్ళు బాధపడుతున్నారు. ఏంటంటే వీళ్ళ అమ్మగారండి పిల్లకి గారం ఇచ్చేస్తుందండి, ఏం చేయలేదు, చెప్పని నాకు చెప్పదు, నాకు చెప్పలేదండి. ఎందుకని బెత్తము వాడలే. బెత్తం వాడితే బాధ ఉండదు, బెత్తం వాడితే జ్ఞానం వస్తుంది. మధ్య మీద మనకు కూడా బెత్తం వాడాలి. నాదే గారు బెత్తం వాడకపోతే మనకు కూడా రాదు. అలాగే జ్ఞానం కలిగి మనం ఉండాలి. బెత్తానికి మనం ఎప్పుడైతే మనం విధేయత కలిగి దేవుని వాక్యం ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో అప్పుడు మనం దేవుని యందు వర్తిలు తాకి మనకు అవకాశం ఉంటుంది. మరి అలాగే అయ్యగారు కూడా ఇచ్చారు కదా. మరి వస్తేరా దీనికి కారణం నేను వాళ్ళ సరిగ్గా డైట్ తీసుకోలేదు, మజ్జిగ తాగి అందులో వేసుకున్న బట్టలో ఈ పైన వేడి. బాబు మీరు అందరూ గుడి కట్టండి, స్లాబ్ అయితే ఏసీ అన్న పెట్టుకోవచ్చు. ఈ వేడి వల్లే ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయింది అనమాట. అందుకే మజ్జిగ తాగా లైన్లో పడ్డాను. డోంట్ వరీ. అయితే మనము దేవుని యొక్క జ్ఞానంతో బతకాలి, దేవుని యొక్క జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోవాలి. మొదటి దశలోనికాయలు 5:21 చూడండి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, అలాగే ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. కాబట్టి మనం ఏది పడితే అది అజ్ఞానంగా నమ్మి మోసపోకూడదండి. సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టాలి. మనం అనుకుంటాం మన ఆలోచనలు కరెక్ట్ అనుకుంటాం, కానీ కరెక్ట్ కాదు. దేవుని యొక్క ఆలోచనలు మన తలంపులు భిన్నంగా ఉంటాయని యెషయా గ్రంథం 55:8 చూడండి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మీ మార్గముల కంటే అంటే మన మార్గాలు, మన ఆలోచనల కంటే దేవుని మార్గాలు భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉంటుందో అంత ఎత్తుగా ఉంటది. కాబట్టి మన ఆలోచనలు వ్యర్థమైపోతాయి, దేవుని యొక్క ఆలోచనలు మాత్రం పర్ఫెక్ట్ గా నిలుస్తాయి. కాబట్టి మనం ఏ పనైనా చేయాలనుకున్నప్పుడు మన ఇష్టానుసారంగా చేయకూడదండి. అది దేవుని చిత్తంలో కరెక్టా కాదా, మన ఆలోచనలు, మనం తీసుకున్న డెసిషన్స్, మనం వెళ్తున్న మార్గాలు, మనం చేస్తున్న పనులు, మన మాటలో దేవుడు సంతోషపడాయా, బాధపడాయా, దేవుడు మహిమ తెస్తుందా లేదా అనేటువంటి మరి ఒక విచక్షణ ఉపయోగించి దేవుని వాక్యంతో దాన్ని బేరీ చేసుకొని మన నిర్ణయం తీసుకోవాలండి. తర్వాత ఫిలిప్పీ పత్రిక 2:3 చూడండి. కాబట్టి మనం ఏదైనా కరెక్ట్ అనుకుంటాం, కానీ దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా చాలా నిర్ణయాలు చేస్తూ ఉంటామండి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకనికంటే ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. ఇతరులకు సహాయం చేయడం మంచిదా కాదా? కాబట్టి మనం ఎప్పుడు ఇతరులకు కూడా మేలు చేసే కార్యాల విషయంలో మైండ్ పెట్టాలి. అలాగే 1 తిమోతి 4:12 చూడండి. మన ప్రవర్తన కూడా ఇతరులకు మరి ఉపయోగపడేదిగా, ఇతరులకు మంచి మాదిరిగా ఉండాలండి. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము,
కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమంటున్నాడండి. అది మనం ఇతరులకు ఎగ్జాంపుల్గా ఉండాలండి. చిన్నోళ్ళకి పెద్దోళ్ళు మాదిరిగా ఉండాలి. అంతే చెప్తున్నాడు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలండి. అర్థమైందా? ఇంట్లో అన్నలు తమ్ముళ్ళకి మాదిరిగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకు మాదిరిగా ఉండాలి. ఏ ఏ విషయాలమ్మా? మాటలో చూసారా, మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రవర్తన, బిహేవియర్ అన్నమాట. మూడోది ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మనం మాదిరిగా ఒకళ్ళు నా యొక్క ప్రవర్తన, మాటలో, ప్రేమ, విశ్వాసం మీకు మాదిరిగా ఉండాలి. మీ నుంచి నేను కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం అందరం పెద్దయ్య గారిని ఇన్స్పైర్ అవుతాం. ఇన్స్పైరింగ్ పర్సన్ అది. ఆయన మామూలు కాదు, అందరికీ ఇన్స్పైరింగే. భక్తిలో, ప్రార్థనలో, పాటల్లో, వాక్యంలో అన్నిట్లో ఆయన ఇన్స్పైరింగే కదా. అలాగా మనం కూడా మన ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి వెళ్తాం. నువ్వు మంచి ప్రవర్తన చూపిస్తే మంచి ప్రవర్తన ఉంటుంది. నువ్వు చచ్చిపోయాక నువ్వు చెడ్డ ప్రవర్తన చూపిస్తే నీ వెనకాల వాళ్ళకి అదే ఏదో ఒక ఇంప్రెషన్, ఏదో ఒక ఎగ్జాంపుల్ మాత్రం నా లైఫ్లో నుంచి ప్రతి ఒక్కరూ తీసుకుంటారండి. కాబట్టి వాళ్ళకి మనం మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసం, పవిత్రత విశ్వాసులకు మాదిరిగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత మనం చేసేటువంటి నిర్ణయాలు దేవుని చిత్తానుసారంగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే సామెతల గ్రంథం 15:3 చూడండి. సామెతల గ్రంథం 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచును. అంటే దేవుడు మనం చూస్తున్నాడు అనుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా ఉంటాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట, ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంటుంది కదా. కాబట్టి దేవుడు మనల్ని ఏ మంచి పని చేసినా చూస్తాడు, చెడు పని చేసినా చూస్తాడు, దానికి మళ్ళీ లెక్క తీస్తాడు. కాబట్టి మనం దేవునికి విషయంలో మరి భక్తి కలిగి ఆయనకి ఇష్టమైనటువంటి మరి వ్యక్తులుగా మనం భయపడుతూ జీవించాలండి. అయితే మంచిని నిర్ణయాలు చేయటంలో ఫెయిల్ అయ్యామనుకో, అది కూడా తప్పే. యాకోబు పత్రిక తీయండి, 4:17 ముగించుకున్నాం. మనకి టైం అవుతుంది కదా. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగ చేయని వానికి పాపము కలుగును. అది చూసారండి. మేలైనది అంటే మంచిది, ప్రయోజనకరమైనది, మేలుకరమైనది మనకు తెలుసు. మనం అది చేయలేదనుకో, అది పాపమేనండి. ఇప్పుడు పాపంలో ఉన్న వాళ్ళకి, నశించిపోతున్న వాళ్ళకి నమ్మి బాప్తిసం పొందమని సువార్త చెప్పి రక్షించడం, చెడు పని చేసే వాళ్ళకి బుద్ధి చెప్పడం మన బాధ్యత. కానీ అది మనం చేయకుండా తప్పు దిద్దలేకపోతున్నాం, కాంప్రమైజ్ అవుతున్నాం. ఇప్పుడు లోకం నుండి అదే జరుగుతుంది. అలాగ మేలైనది చేయనరిగి అలా చేయకపోవడం కూడా ఏంటండి? పాపమే. కాబట్టి దేవుని చిత్తాన్ని నేను చేశాను, నా చిత్తం చేయలేదని యేసు ప్రభువు చెప్తారు. చూడండి, యోహాను సువార్త 8:24 కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని చెప్పింది మీతో. నేను ఆయననని మీరు విశ్వసించని యెడల మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్తున్నది. యేసు క్రీస్తుని మనం నమ్ముకోకుండా చచ్చిపోతే నరకానికి వెళ్తాం. మారు మనసు పొందకుండా చచ్చిపోతే ఏమైపోతాం? నరకానికి వెళ్తాం. మరి మారు మనసు పొందడం, యేసుక్రీస్తుని నమ్మటం మంచి పని అండి. మారు మనసు పొందకుండా ఉంటే
ఏమైపోతామని చెప్తుందండి లోకాసువార్త 13:3 చూడండి. యోహాను సువార్త 3 లోక 13:3. వారిని మీతో చెప్తున్నాను, మీరు మారుమనస్సు అది కూడా మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగే. అదే మారు మనసు పొందడం మంచి పని అండి. మారు మనసు పొందడం మంచి నిర్ణయం అండి. ఇప్పటి వరకు మనలో ఏదైనా చెడుగు లోటుపాట్లు, తప్పుడు విధానం, తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు చేసే జీవితం ఉందనుకో, మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం మంచి నిర్ణయం అండి. నేను ఆ అంశం పేరే అది, హౌ టు మేక్ రైట్ డెసిషన్స్. అంటే మంచి నిర్ణయాలు తీసుకోవడం ఎలా తీసుకోవాలి. మంచి నిర్ణయాలు అంటే మారు మనసు లేకపోతే మారు మనసు పొందాలి, బాప్తిసం పొందకపోతే బాప్తిసం పొందాలి, రక్షణ పొందకపోతే ఏమైపోతాం? నరకానికి వెళ్తాం, అగ్నిగుండం. ఈ కొద్ది వేడికి నాకు చూసారా ప్రాణం అల్లాడిపోయింది. నేను వేసుకున్న బట్టలు కూడా బాగా సిల్కీ అనుకుంటా, అల్లడి అయిపోయిందండి ప్రాణం. ఎండాకాలం వచ్చిన సంగతి మర్చిపోయి నేను అది వేసుకొచ్చా అనవసరంగా. కాటన్ షర్ట్ వేసుకుంటే ఆ బాధ ఉండేది కాదు, అందులో డైట్ కూడా సరిగ్గా తీసుకోవాలా. కాబట్టి అమ్మ ఈ చిన్న వేడే తట్టుకోలేకపోతాం కదా. ఒకవేళ రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా చచ్చిపోతే ఏమైపోతాం చెప్పండి? నా కోసమా? మేము కొట్టుకునేది మా కోసమా అండి? రక్షణ పొందండి అమ్మా, బాప్తిసాలు తీసుకోండి అమ్మా, మారు మనసు పొందండి, ఏమైనా ఉంటే లోటుపాట్లు సరిదిద్దుకోండి అని చెప్పేది ఎందుకు? మీ ఆత్మల మేలు కోసం అన్నమాట. సో అలా చెప్పేది మాకు కూడా పాపమే. అలాగే యేసు ప్రభువారు వస్తున్నారు కాబట్టి మనం తొందరపడాలి, రక్షణ పొందాలి. 2 పేతురు 3:9 చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవారై ఉన్నాడు. అందరూ ఏం చేయాలండి? అందరూ బాప్తిసాలు పొందనోళ్ళు మారు మనసు పొందాలి, బాప్తిసాలు పొందినోళ్ళు కూడా మారు మనసు పొందాలి. ఇప్పుడు బాప్తిస్మం పొందడం అంటే 1 టైం సెటిల్మెంట్ అది. మరి మారు మనసు అనేది డైలీ చేయాల్సిన పని అండి అది. ఎందుకంటే నాకు అవసరం, నీకు అవసరం. చచ్చిపోయేదాకా మనలో ఏమైనా దుర్గుణాలు, లోటుపాట్లు ఏమైనా ఉంటే అట్లా ఏం చేసుకుంటా బతకాలండి? ప్రభు దగ్గరికి వెళ్ళేదాకా మనలో ఏమైనా ఉంటే అట్లా సరిదిద్దుకుంటూ మారు మనసు పొందుతూ జీవించాలండి. అందుకే అందరూ మారు మనసు పొందాలి. మేలు అనేది చేయలేకపోతే, అంటే అవసరాలు ఉన్న వాళ్ళకి, బాధలు ఉన్న వాళ్ళకి, కష్టాలు ఉన్న వాళ్ళకి సహాయం చేయకపోతే కూడా పాపమేనండి. కాబట్టి సిద్ధపడకపోవడం కూడా పాపమే. మత్తయి సువార్త 25:13 చూడండి. 10 మంది కన్యకల్లో ఎవరు వానికి వెళ్ళారండి? ఎవరైతే బుద్ధి కలిగి సిద్ధపడి ఉన్నారో వాళ్ళు వెళ్ళారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా పరలోకం వెళ్ళే వాళ్ళుగా సిద్ధపడదాం. ఈ భూలోకం తాత్కాలికమే, మరి మనం పరలోకానికి సిద్ధపడాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం అలాగా సిద్ధపడటానికి బుద్ధి గల కన్యకల వలె సిద్ధపడదాం. స్థితిలో నూనె తీసుకెళ్ళడం అంటే ప్రార్థన, భక్తి, భయము కలిగి మారు మనసు పొంది రక్షణ వస్త్రాలను ధరించుకొని దేవునికి ఇష్టలుగా జీవించడమే మనం చేయాల్సినటువంటి పని. యూదా పత్రిక 21 చూడండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండు. అదే మనం మంచి నిర్ణయం తీసుకోవడం అంటే ఏంటండి? అయ్యా, అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం ఏం చేసుకోవాలంటయ్యా? వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకోవాలంటండి. కట్టుకోవాలి. ప్రార్థన చేస్తూ నిత్య జీవము నిచ్చే ప్రభు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు మనల్ని మనం కాచుకొని ఉండాలండి. కాచుకుంటున్నామా? మన ప్రవర్తనని, మన మాటల్ని, మన జీవితాలని, మన ఆలోచనల్ని కాచుకోవాలండి. కాబట్టి అలాగా ఉండటానికి ప్రయత్నం చేసి మరి
మంచి నిర్ణయాలు తీసుకుందాం. మేలైనది చేయనీరు అలా చేయకపోతే పాపం అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా జీవించాలంటే ఏం కావాలండి మనకి? అయ్యా ఏం కావాలి? అజ్ఞానమా దేవుని జ్ఞానమా? అది దేవుని జ్ఞానం అనుకుంటే మనం మంచి నిర్ణయాలు తీసుకుంటాం. అందుకే లాస్ట్గా హెబ్రీ 5:14 చూడండి. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే. అంటే ఇది ఫిజికల్ నాలెడ్జ్, సెక్యులర్ నాలెడ్జ్ గురించిన విషయం. అదే స్పిరిచువల్గా అన్వయించుకుంటే మనం ఏం కావాలంటే మనకి ఆత్మ సంబంధమైన వాక్య జ్ఞానంలో మనం ఎదగాలి. అప్పుడు ఏది మంచిదే పని, ఏది దేవునికి ఇష్టమైంది, ఏది దేవునికి ఇష్టం కానిది అనేటువంటిది మనం డిసైడ్ చేసుకోగలుగుతాం. అర్థమవుతుందా? సో మనం దేవునికి ఇష్టలుగా జీవించాలంటే దేవునికి ఇష్టమైన నిర్ణయాలు చేద్దాం. దేవునికి ఇష్టమైనది ఎలా తెలుస్తుందండి? వాక్యంలో, జ్ఞానంలో ఎదుగుతాయి. రైట్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.